హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనతో పాటు సింగర్ అసుర అన్న ఉన్నాడు అనమాట. ఆయన సాంగ్స్ అయితే మొత్తం శ్మశానంలోనే ఉంటాయి. ఆయన శ్మశానంలో చేస్తే ఎంత డేర్ ఉంటుందో అనుకుంటాం, కానీ చాలా పెద్ద పిరికోడు అనమాట అన్న. కాకపోతే ఆయన చూస్తే భయం వేస్తుంటుంది. ఆయన సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ హిట్. ప్రతి ఒక్కరు దాంట్లో ట్రెండ్ సెట్ చేస్తారు కదా. సో శ్మశానంలో సాంగ్స్కి ట్రెండ్ సెట్ చేసిన సింగర్ అనమాట అన్న. సో ఆయన పాట తెలియని వాళ్ళైతే అస్సలు లేరు అనమాట. సో ఆయన శ్మశానం పాటలు ఎందుకు ఎంచుకున్నాడు, శ్మశానంలోనే ఎందుకు చేస్తున్నాడు, అంత భయపడేటైనా మళ్ళీ శ్మశానంలో ఎందుకు తిరుగుతున్నాడు అని ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. సో అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లనో? సూపర్ అన్న, సూపర్. శ్మశానంలో వస్తే భయం అయితే లేక నేను చూస్తుంటే భయం అవుతుంది అన్న. కానీ అందరికంటే ఎక్కువ పిరికొని నేనే అన్న. అది నిజం. అంతేనా? కాదన్న, ఇది అరుంధతి సినిమాలో ఛాన్స్ కట్ట మిస్ అయింది నీకు? తెలియాలన్న. అంటే చాలా మంది అంటుంటారు ఏంది గెటప్స్ అట్లా అన్నప్పుడల్లా నాకు ఇండస్ట్రీకి పోవాలి మీ అందరు. సరే అన్న, మంచిగా నీకు హిట్ ఇచ్చిన పాట, అందరికి తెలిసిన పాట, మర్చిపోలేని పాట, 50 మిలియన్స్ దగ్గరున్న పాట, ఒక్కసారి స్టార్ట్ చేద్దాం పాటతో ఇంటర్వ్యూ. సో ఎక్కువ ఎందుకంటే నేను పరిచయమైన పాట అంటే బొందలగడ్డ పాట. సో కాటిలో కాలే కట్టెల మేడ అనేది ఒక ఎవరికి కరోనా టైంలో సో అందరు చచ్చిపోతున్నప్పుడు కానీ అలాంటి సందర్భంలో ఆ పాట తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. మంచి గుర్తింపునైతే ఇచ్చిన పాట, వాస్తవం జనాల్లో ఎక్కువ గుర్తింపు. సో ఆ పాట మీ అందరి కోసం. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరెరె కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. సూపర్ సూపర్ సాంగ్ అన్న. ఇది ఏ టైంలో రాసినావు అన్న సాంగ్? ఇది అంటే కరోనా టైంలోనే. కానీ నేను కరోనా టైంలో కానీ నేను కరోనా టైం బిఫోరే ఈ పాట రాసి పెట్టిన నేను. అంటే ఎట్లా అంటే మనకు సంబంధించిన దగ్గర వ్యక్తులకు ఎవరికైనా సంఘటన జరిగినప్పుడు కొద్దిగా ఎమోషనల్ పీపుల్ ఉంటుండే. అంటే నేను బాగా ఎమోషనల్ పర్సన్. ఏదైనా సంఘటన చూస్తే ఎక్కువ ఎవరైనా బాధపడ్డా, ఏడ్చిన, దుఃఖంలో ఉన్న ఇలాంటి సంఘటన నా జీవితంలో బాగా జరిగినాయి. సో తెలంగాణ ఉద్యమం టైంలో మన కొండలన్న, ఇప్పుడు మీకు చెప్పిన బాలు కేఎస్ఆర్ అంటే కేఫర్ కొండల్, మా గురువు గారు చనిపోయినప్పుడు, సో ఆయన చనిపోయినప్పుడు చాలా బాగా పెయిన్గా ఫీల్ అయినా. నన్ను గుర్తించిన మొదటి వ్యక్తి అనమాట. సో ఆ సందర్భాలు ఎందుకో మొదటి నుంచి కూడా ఏదో మనం కొత్తగా చేయాలి, డిఫరెంట్గా చేయాలి. ఇప్పుడు అందరూ లవ్ చేస్తారు, లవ్ సాంగ్స్ చేస్తారు, డబుల్ మీనింగ్ సాంగ్ చేస్తారు, ఏదో మసాలా సాంగ్స్ అన్నీ చేస్తారు కదా. మనం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఈ అనుకోకుండా తీసుకునే డెప్త్ కాన్సెప్ట్ కావాలని పర్టికులర్గా. సో సింగర్కి ముందు నీ లైఫ్ ఎలా ఉండేది, ఏం చేసేవాడు అన్న? సింగర్కి ముందంటే ఇక చదువుకున్నా, ఊళ్ళోనైతే ఇక మామూలుగా కూలి పనులు అది అయితే చేసిన, కూలి పనులు బాగానే చేసిన. తర్వాత ఇక ఉద్యమంలో మాత్రం ఫుల్ పేజ్లో పనిచేసిన. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చేంత వరకు కూడా నేను ఫైట్ చేసిన. ఒక గాయకునిగా రచయిత నా బాధ్యత నేనైతే నెరవేర్తించిన. చాలా మంచి పేరు వచ్చింది అప్పుడు కూడా. సొంతూరు ఎక్కడన్నా మీది? మాసైపేటనా, యాదగిరిగుట్ట మాసైపేట. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇంట్లో ఇంకా అక్క, అన్న, నేను, అమ్మ, ఇంకా నాన్న అంటే నాన్న లేరు. సో టీఆర్ఎస్ ప్రభుత్వం రానికే ఉద్యమంలో ఇంతగానం నువ్వు తిరిగినావు, ట్రై చేసినావు కదా అన్న. అవునవును. మరి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి నీకు పార్టీ తరఫున ఎవరు ఏం చేయలేదు సపోర్ట్? పార్టీ తరఫున ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అంటే నాకైతే ఏం జరగలేదు. బట్ జరగలేదు అని చెప్పేసి నేను కూడా వాళ్ళని విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే చాలామంది ఉన్నారు, నేను ఉన్నా, నాకు న్యాయం జరగలేదని అలాంటి వాళ్ళు చాలామంది గొంతుకలు కూడా ఉన్నారు. బట్ నేనేమనుకున్నానంటే సరే మన దగ్గర నాకున్న టాలెంట్, నాకు ఎప్పటి నుంచి అయినా ఇండస్ట్రీకి పోవాలి, సినిమాలు అటు పోవాలని ఉంది. సో ఎవరైతే ఉద్యోగం రాలేదో వాళ్ళకు వస్తే నేను హ్యాపీ అట్లా ఫీల్ అయిపోయినా. అట్లా నా ప్రయత్నాలు ఆపినాను కాదు, నేను కూడా ప్రయత్నం చేసినా కానీ నాకు కూడా ఉద్యోగం రాలేదు. ఇంకా చాలా అంటే లైక్ ఈ 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నాకైతే ఏం సపోర్ట్ అయితే ఏం జరగలేదు. బట్ అట్లా నేను ప్రభుత్వానికి, గవర్నమెంట్, టీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు. అంటే నాకు జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తాను. ఇప్పటివరకు దాదాపు ఎన్ని పాటలు పాడుంటావు అన్న? 100 పాటలు పాడుంటా. 100 పాటలు. ఇప్పుడు ఒక పాట మంచిగా హిట్ ఇచ్చి ఒక పాట లో అయిపోతుంది. అవును. సో నీకు ఎన్ని పాటల తర్వాత హిట్ పడింది, నీకంటూ గుర్తింపు వచ్చింది కదా? ఎన్ని పాటల తర్వాత హిట్ వచ్చింది, గుర్తింపు వచ్చింది? గుర్తింపు నాకు తెలిసి ఫస్ట్ సాంగ్ అన్న. అంటే లైక్ నేను ఫస్ట్ రాసిన పాట ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, మన రాహుల్ సుప్లిగంజ్ పాడిండు. బిగ్ బాస్ విన్నర్ ఉన్నప్పుడు ఆ టైంలో బాగా అయోధ్యలో ఫైట్ జరుగుతుంది.
ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జై జై బజరంగని గొంతెత్తి పాడాల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల. ఈ సాంగ్ నేను రాసినది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గూస్ బంప్స్ వస్తున్నాయి నన్ను పాడుతుంటే నిజంగా ఇట్లా. థ్యాంక్ యూ అన్న. ఆ గొంతుల వైబ్ చాలా డెప్త్ ఉందన్న. అప్పుడు అంటే అది 2017 అనుకుంటాను డిస్కో నేనే రాసిన. అప్పటికి కూడా నేను ఒక సింగర్గా రచయితగా మీరు ఎందుకు పాడలేదు ఈ సాంగ్? ఇక అప్పుడు నేను మొత్తం ఫస్ట్ టైం నేను బయటికి రావడం, అవకాశాల కోసం వెతుకుతున్నాను. యాక్చువల్లీ నేనే పాడాలి ఆ పాట. ఈ సాంగ్ రాహుల్ సిబ్లిగంజ్ గారు పాడారు కదా, మీ పేరు ఎక్కడ వేసారా రైటర్ గా? ఉంటుంది, నా పేరు ఉంటుంది. ఉంటుందా? పేరు ఉంటుంది. జానీ అని తెలీదు, చాలా మంది తెలియదు, మీరే రాసినట్టుగా. అప్పుడు నా పేరు జాన్ ఉంటుండే. జాన్ అంటే నేను క్రిస్టియన్ అథారిటీస్లో పిల్లలకి డ్యాన్సులు నేర్పించడం, బైబుల్ రీడింగ్ నేర్పించడం పెరిగిన. నేను అక్కడ పెరిగిన వాతావరణం కొద్దిగా నాకు ఉపాధి దొరుకుతుండే. కల్చరల్ డిపార్ట్మెంట్ కాబట్టి డ్యాన్స్ క్లాసెస్ ఇది చెప్పేవాడిని. ఓకే. సో అట్లా జాన్గా మార్చుకున్నా, చర్చి కూడా పోయేటండి. మీకు సాంగ్ రాయడానికి ఎంత టైం పెడతాను ఒక్క సాంగ్ రాయడానికి? నేను జస్ట్ ఒక హాఫ్ డే సరిపోద్ది అన్న. మీరు ఇట్లా కూర్చున్నారు, మీ మీద మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిందంటే నేను పోయేలోపు మీద పాట అయిపోద్ది. ఓ అంటే నాకు తెలియదు ఒక మనిషి మీద మరి అలా వాస్తవానికి ఒక సైకలాజికల్ ఏదో చదివిన వాళ్ళకి ఆ పూర్తి అవగాహన వస్తుంది అంటారు. కానీ నాకు తెలియదు అన్న, ఒక మనిషిని పసిగట్టేంత అది వరమా ఏమో తెలియదు. నాతో ఉన్న వ్యక్తులతో ఈజీగా ఆ స్మైల్ని బట్టో బాడీ లాంగ్వేజ్ని కాబట్టి అన్న మీరు ఇట్లున్నారని చెప్పేసి ఆ మనిషి తత్వాన్ని మాత్రం పసిగట్టేంత ఆ శక్తి అయితే నా దగ్గర ఉంది అన్న. ఇప్పుడు సిటీలో అనుకో శ్మశానాలు అవి ఇవన్నీ కామన్ అన్న, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది నైట్ 2 వరకు 3 వరకు, చుట్టుపక్కల ఇండ్లు ఉంటాయి, తిరుగుతారు, భయం అనేది ఉండదు అన్న. ఇప్పుడు చిన్న పల్లెటూరులో ఉంటారు మీరు, అలాంటి పల్లెటూరులో ఉండి శ్మశానంలో ఒక సాంగ్ చేయాలంటే చాలా అనుమానాలు ఉంటాయి, మూఢనమ్మకాలు ఉంటాయి. అరే శ్మశానానికి పోయేస్తే ఇంట్లో స్నానం చేసుకోవాలి, శ్మశానంలో షూట్ ఏంది, మనోడు శ్మశానంలో తిరుగుతుండేంది, ఇట్లా లేనిపోని పుకార్లు వస్తాయి చాలా చాలా. ఆ షూట్ టైంలో మీరు ఇలాంటి ఏమైనా ఫేస్ చేశారా ఊరోళ్ళతోటి? ఫేస్ చేసిన. అంటే అన్నారు కొంతమంది, ఏమన్నారంటే అంత అవసరం ఏముంది నీకు, ఆ బోయి బొందలల్లో బొరాల్సిన అవసరం ఏముంది, మీరు అన్ని పాటలు చూస్తే కూడా ప్రీవియస్ పాటలు కూడా పాడ మీద నన్ను మోసుకుంటూ పోతారు, ఎట్లా సావెట్ల చేయాలో పూర్తిగా సావట్ల చేయడం, నీళ్లు పోయడం, తానాలు చేయించడం, ఏది ఒక పాటలో బంధాలు ఏమయ్యారు అనే పాటలో. సో అట్లుంటా అన్నారు, ఇదంతా వద్దు అంటే. అప్పుడు నా జుట్టు వాతావరణం మీలా ఉండే, పెద్ద జుట్టు గడ్డం వేసుకొని ఉంటే నన్ను అందరు ఇట్లా చూస్తుండే, వీడు ఏంది మంత్రగాడ మాయగాడ ఈ ఏంది అంటే, లేదండి జస్ట్ అది యాక్టింగ్ కోసమే, జస్ట్ ఏదో అట్లా పెంచుకున్నా అట్లా అంటుండే. కానీ కొంతమంది భయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ భయం చూస్తే ఫస్ట్ నాకు భయం ఎక్కువ అవుతుంది, ఇది క్యారెక్టర్ రా బాబు. ఇప్పుడు పెద్ద సినిమాలు అనుకున్నా సెటప్ వేస్తారు శ్మశానం. ఇప్పుడు నువ్వు ఒరిజినల్ శ్మశానంలో పోయి చేసి బొందల మీద పండుకోవడము, బొందల మీద తిరగడము, కూర్చోవడం ఇవన్నీ చేసినావు కదా, చేస్తావు. ఎప్పుడన్నా అర్ధరాత్రుల్లో నీకు కళలు రావడం కానీ, దయాలు కనిపించడం కానీ, జ్వరం పట్టడం కానీ ఇలాంటివి జరిగిందా? లేదన్నా, అది నాకు ఎప్పుడు జరగలేదు. అసలు ఇంకా నేను ఎనర్జెటిక్గా ఉంటా, వాసన చెప్పాలంటే సీరియస్లీ నేను మస్తు ఎనర్జెటిక్గా ఉంటా. కానీ నీ సాంగ్లో చూస్తే అంత డేరింగ్ అనిపిస్తావు, కానీ నువ్వు పిరుకోవడం అంట కదన్నా. అంటే పర్సనల్గా అంటే ఎప్పుడైతే మొదటి పాట, ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న ఊర్లో 4 నిమ్మకాయలు గోరి గీరి ఏమైనా మనం ఒంటరిగా పోయినాం అనుకో, ఆ సౌండ్లు వస్తుంటాయి, ఆ ఒంటరిగా ఉండ ఆ కిచ్ 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 అని ఆ సౌండ్లు వచ్చుడు, ఒంటరిగా అదేదో అదేమంటారు ఆ కాటి మండుతూ ఉండడం, అప్పుడు భయం ఉంటుంది వాస్తవానికి. ఇప్పుడు మా ఊరికి నేను వెళ్ళే ఎంట్రన్స్లో కానీ ఇంకే ఏ ఊరికైనా షూట్లు ఏదన్నా పోయినా కానీ అలాంటి సందర్భం ఆ టైంలో నిజంగా పెరిగొనే. కానీ ఒక్కసారి అయింది, 2 సార్లు అయింది, 3వ సారి అయింది, అదేమైతే నాకు మైండ్లోకి వస్తలేదన్న. వాస్తవానికి మన ఏజ్లో ఉన్న వాళ్ళు మనం లవ్ పాటలు రాసుకుంటే అందంగా ఉంటుంది. సో ఆ బుర్రలో ఆ కాన్సెప్ట్ ఇటు వెళ్తుంది. అంటే రైటర్ని మొదటి నుంచి కూడా రాస్తూ బాగా మాట్లాడుతూ అది ఉంది కాబట్టి ఇటువైపు ఎందుకు వెళ్ళొద్దు, ఎందుకు చెయ్యొద్దు, కొత్తగా చేద్దాం, ఏదైనా ఏం చేసినా కొత్తగా చేద్దాం. అప్పటికి ఫోక్ బాగా టాప్లో ఉంది, మనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించకపోతే ఎందుకు. అవును. ఇంకోటి అన్న, నువ్వు గుర్తింపు కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నావు కదా, నీ తర్వాత కూడా చాలా మంది గెటప్తో చేసిర్రు. అవునవును. మరి నీ సాంగ్ తెలియని మనిషి లేడు, మోస్ట్లీ అందరు తెలుసు, నువ్వు చేసే కాన్సెప్ట్లో కూడా డిఫరెంట్ అందరు తెలుసు. ఒక మనిషికి పోయి ఇది నేనే అని చెప్పే వరకు నేను గుర్తుపడతలేరు జనాలు, ఎందుకంటావు? అంటే ఇప్పుడు అది వాస్తవానికి అది నేను అప్పుడు నేను అంత ప్రమోట్ చేసుకోలేను. వాస్తవానికి నేను నన్ను అప్పుడు అంత ప్రమోట్ చేసుకోలేదు. నాకు సర్కిల్ కూడా అప్పుడు వాస్తవానికి చాలా తక్కువే, సర్కిల్ తక్కువ. సోషల్ మీడియా కూడా నాకు అప్పుడు వాస్తవం తెలియదు, సోషల్ మీడియా తెలియదు. నేను కూడా ఏంటంటే వచ్చినప్పుడు ఏదో ఒక స్టూడియోలో ఒక ఛానల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక లిమిట్లో మాత్రమే వర్క్ చేసుడు, నాకు ఒక ఫ్రీడమ్ లేకపోవడు, అట్లా బాగైంది. నన్ను నేను అసురా నేను ఇట్లా చెప్పుకునేంత అవకాశం వాస్తవానికి ఇప్పుడు రాలేదు. కానీ మన ఫోక్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తారంట, అది నిజమే? నిజమే. మిమ్మల్ని దొక్కేసారు అనుకోవచ్చా?
నన్ను దొక్కేసిన దమ్ము ఇవ్వను లేదన్న. మరి 1.5 year గ్యాప్ ఎందుకు ఇచ్చారు? సో 1.5 year గ్యాప్ అంటే నేను డిస్టర్బ్ అయిన మాట వాస్తవం అనమాట. అంటే నేను ఇన్ని పాటలు చేసిన తర్వాత నన్ను అంటే నేను ఎవరికైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నాను, ఎవరికి నేను సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు నన్ను సపోర్ట్ చేయలే. నన్ను వాడుకొని నా టాలెంట్ వాడుకొని ఒకరి మీద ఇట్లా చేసిన వాళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. నేను రాసిన పాటలు వాళ్ళు రాసిన రైటర్గా పేర్లు వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు వాళ్ళ స్వార్థం చూసుకున్న లుచ్చల ఫుడ్గాలు ఉన్నారన్న ఫీల్డ్ ఉన్నారు, వాస్తవానికి నిజంగా ఉన్నారు. సో నేను ఎందుకంటే నా కష్టం నాకు తెలుసు. నేను ఒక క్యారెక్టర్ ఇస్తే బొందలలో అది ఎంత టార్చర్ ఉంటుంది అంట తెలియదు. మరి నాకు ఏమైనా అయితేంది, నా వాళ్ళు ఏంది, నా సర్కిల్ ఏంది, ఒక భయం ఒకటి ఉంటుంది, ఏ మనిషికైనా ఉంటుంది అన్న. అది నాకు ఉండేది. ఇవన్నీ వదులుకొని చేస్తే వాస్తవానికి ఘోరంగా మోసం చేశారు అన్న, చాలా ఘోరంగా మోసం చేసిన పక్కన పెట్టు. కానీ ఆ మాటలు స్టూడియోలలో అవన్నీ ఎప్పుడైతే నేను ఆకలి అవుతుంది అన్నం పెట్టండి మనం అడుగుతామో అప్పుడు మన నిందలు స్టార్ట్ అవుతాయి. సో నన్ను బయటకు వెళ్ళి వెళ్ళగొట్టే ప్రయత్నాలు కానీ, నా పేరు కూడా మార్చేసే ప్రయత్నాలు జరిగినాయి. నా పేరును నన్ను కనబడకుండా చేయాలనే టార్గెట్ పెట్టిండ్రు. కానీ డబ్బు ముఖ్యంగా నేను చాలా మొండి మనిషిని అన్న. ఎంత పిరికోన్నో నిజంగా చెప్తాను, అంత మొండి మనిషిని. పగబట్టి బయటకు వచ్చిన నేను. పగబట్టి ఒక సంవత్సరం వరకు పాటలు చేయొద్దు, సీరియస్ చేయొద్దు. ఎందుకంటే నేను రాసిన ఈ పాట నన్ను బతికిస్తలేదు భయ్, నిన్ను బతికించింది మీన్స్ అర్థమైపోతుంది. నువ్వు తింటున్నావు, నువ్వు సంతోషంగా ఉంటున్నావు, నేను ఉంటలేను. ఒకటే ప్యాంటు ఒకటే అంగి అన్న. ఎంత గలీజిన కొడుకులు ఉంటారంటే బాత్రూంలో దొడ్డి పోతే నీళ్ళు పోయారు, ఉచ్చ పోస్తే నీళ్ళు పోయారు. నేను అవన్నీ చూసినన్నా, నేను కడిగి టాయిలెట్ నీళ్ళు అవన్నీ పాసిపోయిన మీ బువ్వదిని ఇవన్నీ తిడతాడు, ఎట్లా పడితే అట్లా తిడతారు. అవన్నీ మాటలు మాడి భరించి తాగినాక తిడతారు. ఆ తాగినాక లేని మాటలు 100 వస్తాయి, అన్నీ అంటారు. అవన్నీ భరించిన చేసిన కానీ విసుకొచ్చింది. ఈ పాట నేను చేసిన పాట నన్ను బతికించినప్పుడు ఈ పాట ఇవన్నో ఎందుకు బతికించాలి, ఎందుకు ఈ ఫీల్డ్, నాకు అంత అవసరం లేదు ఫీల్డ్ అని చెప్పేసి వదిలిపెట్టేసిన. చాలా నిందలేసిర్రు అన్న. ఎందుకంటే ఎప్పుడైతే మనం అడుగుతామో చెయ్యి చాపుతామో అన్న ఆకలి అవుతుంది అంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్న నాకు అవసరం ఉంది, నేను అప్పుల్లో ఉన్న కష్టాల్లో ఉన్న ఎప్పుడైతే చెయ్యి చేస్తామో ఇన్ని ఎట్లా ఇలగొట్టాలి అనే ప్రయత్నం జరుగుతుంది. అట్లా మాటలతోని బాగా దాడి చేశారు. అక్కడ మైండ్ బాగా అప్సెట్ అయ్యి. అన్న ఎప్పుడన్నా ఫుడ్ లేకుండా బాధపడ్డానా? నేను అదే చెప్తున్నా కదా, ఈ ఫీల్డ్కి నేను వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను తెలంగాణ వచ్చిన తర్వాత 14లో ఆల్మోస్ట్ నేను ఎంట్రీ ఇచ్చిన. స్టూడియోలో తిరిగినా ఉన్నా బాధపడ్డా. సరే మన ఫ్యామిలీ వాతావరణం కూడా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాతావరణం, నేను వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, నా వల్ల వాళ్ళు బాధపడొద్దు. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళని చేయి చాప అడగొద్దు. అట్లా నేను ఉన్నా. ఈరోజు నన్ను మొట్టమొదటిగా అంటే ఈ స్థాయిలో ఉండడానికి నాకు ఆశ్రయం ఇచ్చిందంటే నాకు పోతురాజు కార్తిక్ నాచారం అని చెప్పేసి, చాలా అమ్మవారికి బోనాలు తీయడం పోతురాజు చాలా గొప్ప వ్యక్తి. నన్ను ఒకరోజు స్టూడియోలో నా బాధ చూసి కరోనా టైంలో నన్ను చేరదీసిండు. నన్ను ఏ తల్లి కూడా చేరని అన్నంతగా ఎవరు కూడా అన్న అట్లా అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని 3 సంవత్సరాలు మేపరు. అవును. నాకు వాళ్ళ అమ్మ రాజేశ్వరమ్మ, ఆ కొడుక్కి భోజనం పెడితే అదే భోజనం నాకు పెట్టి, ఆయనకి ఏ బట్టలు కొనిపిస్తే అవే నాకు ఆ బట్టలు పెట్టి, నా పాట నా గొంతు విని కన్నా కొడుకు కంటే ఎక్కువ చూసుకోరన్న. వాళ్ళకు మాత్రం చేతులు ఎత్తి మొక్కుతున్నా. ఏ స్టూడియో ఓడు, ఏ ఛానల్ ఓడు, ఏ గొట్టంగాడు కూడా నాకు ఇవ్వడేం చేయాలి. వాళ్ళు నన్ను అన్నం పెట్టి చదివారు, నువ్వు బాధపడకు ధైర్యంగా ఉన్నా అని చెప్పేసి. అందరు అవసరాన్ని వాడుకున్నాలే. సో నేను ఏంటంటే ఆ రుణాన్ని తీర్చుకోవాలని అంటే ఒక పాట పాడితే ఆ రుణం అయిపోదు, నేను పోవాలి ఇండస్ట్రీకి. ఇంకోటన్నా ఇప్పుడు నిన్ను ముంచిన వాళ్ళని బేస్ చేసుకుని ఒక సాంగ్ పాడినావా నిన్న రీసెంట్ గా రిలీజ్ అయిన మంచి ట్రెండ్ లో ఉంది, దొంగ నా కొడుకు సాంగ్. ఒక్కసారి ఆ దొంగ నా కొడుకు సాంగ్ నీ దొంగ కొడుకుల కోసం. ఆ దొంగ నా కొడుకుల గురించి సీరియస్గా అంటే వీళ్ళు నన్నేగా అంటే ఈ ఇండస్ట్రీలో ఈ ఫీల్డ్లో కానీ ఏం జరుగుతుందంటే టాలెంట్ ఉన్నోని అన్న సహజమే ఉండొచ్చు, నేనేం కాదంటలేను. వాళ్ళు వాడుకుంటుర్రా, నీకు అవకాశం ఇస్తారు, ఇది కాదు. అరే పూర్తిగా నువ్వు అనేది ఒక్కకరా, అన్ని నెత్తురు మీద మన చెమట మీద నువ్వు బతకకు పూర్తిగా, అది నీకు మంచిది కాదు. నువ్వు ఈరోజు ఈ బొందలగడ్డలు ఉండి ఈ శ్మశానం నుండి చెప్తున్నా, సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు కాకపోయినా ఈ రోజైనా నువ్వు కూడా ఈడికొచ్చాను కదా, నువ్వు కడుపు నిండా తింటున్నావు కదా, అందులోకించి ఒక పిడికడి మెతుకులు పెట్టు, వాని ఆకలి తీర్చు. అంతేగాని దొరికిందే కదా అని చెప్పేసి మొత్తం ఆవాహయమని తిన్నావు అనుకో, అది నిజంగా మంచిది కాదు. అది శాపమై ఖచ్చితంగా వెంటాడుతుందని నేను నమ్ముతున్నా. నా కొడుకులు కూడా నాశనం కావాలని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కళను నమ్ముకొని ఊరు నడిపించి ఒక 400 100 మంది నా గురించి మాట్లాడట్లే, ఇట్లా చాలామంది ఉన్నారన్న. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈ ఫీల్డ్ ఎవరు ఇట్లా మాట్లాడరు కావచ్చు, కానీ నేనైతే మాట్లాడుతున్నా. ఎందుకంటే పాటను నమ్ముకొని కళను నమ్ముకొని ఎన్నో చేసుకొని వాళ్ళ పాపం ఎన్నెన్నో రోడ్ల మీద పండుకొని ఇవన్నీ నేను కళ్ళారా చూసిన కదా. ఆ పాపిస్ట్ సొమ్ము ఎవడైతే తింటాడో వాడు నష్టాల పాలు అవుతాడు తప్ప సంతోషంగా ఉండలేడన్న. సీరియస్గా చెప్తున్నా, ఇది నాది కాదు, తోటి కళాకారుల బాధ కూడా నేను విన్నా.
కానీ ఎంతో బాధపడితే తప్ప ఇలాంటి మాటలు రావు కదా అన్న మనసులకి. ఉండే నేను ఏడ్చిన దుఃఖాలు ఉన్నాయి, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకున్న క్షణాలు ఉన్నాయి. ఈరోజు అసుర దొంగనా కొడుకులు అనే పాట రాయాల్సిన అవసరం లేదు. నా పాటలని సున్నితంగా శుతిమెత్తని టార్గెట్ చేస్తే ఒక శివున్నో శ్మశానాన్నో మనిషి జీవితాన్ని టార్గెట్ చేస్తే తప్ప దొంగనా కొడుకులు, లుచ్చనా కొడుకులు, లఫుటుగాళ్ళు, గొట్టంగాళ్ళు, గోలిగాళ్ళు అని నేను వాడలే. ఇప్పుడు వాడిన ఒకసారి మా కోసం. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగనా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగనా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. మనసులోటి పెట్టుకొని మీది కొడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేనిపోనివి చెప్పి బట్టగాలు చేసేటి లేకినా కొడుకులుండ్రు లోకంలో. ఈ లోకంలో మనుషులు ఎట్లున్నారంటే అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, అరసెకనులో నా మాట మార్చేస్తారు. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగనా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసే లుచ్చల ఫూటుగాళ్ళు ఉండ్రు లోకంలా. సూపర్ అన్న, నిజంగా సింగర్ అనిపించుకున్నావు అన్న. అంటే ఒక సింగరు ఒక మనిషి చచ్చిపోయి మనిషిని బతికేయగలుగుతాడు, ఒక లవ్ ఫెయిలియర్ అని డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి తీయగలుగుతుంది. పాటలు అంటే పాటలు లేకుండా అయితే మనిషి ఉండలేడు. అది సావుకైనా మధ్య పాటలు పెడుతురు, పెళ్ళిళ్ళకి పెడుతురు, పుడితే పెడుతురు, సినిమాల్లో పెడుతురు. కానీ నువ్వు నీ బాధని పాట రూపంలో తెచ్చినావు చూడు, నిజంగా చాలా బాగుందన్న, సీరియస్లీ సాంగ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక సాంగ్ అన్న, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది. అవును, అదేం సాంగ్? పండు మీద ఉంటుంది, మామిడి పండు. ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ కూడా రాసిన నేను. మామిడి పండు మన గద్వాల్ శివ తమ్ముతో వాడిపించిన. వాడిని అందరు ఇన్స్టాగ్రామ్లో గట్టిగా వేసుకుంటారు వాడిని. ఆడు మాత్రం నాకు ఒక్క అవకాశం అంటుంటే, సో అప్పుడు నేనేం పాటలు చేస్తలేను. వాస్తవానికి నేను పాటలు ఆపేసిన. సరే కొద్దిగా లైఫ్లో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, ట్రై చేద్దామా, ఇంత ఎందుకు మనం ట్రై చేయొద్దు అని. వాస్తవం నేను మెసేజ్ పాటలు పాడుతున్నా కానీ పాప వీడు ఇంత బాధపడుతుండు, నేను అందరూ ఇంతగానో ట్రోల్ చేస్తారు కదా, పాడిద్దాం ఏమైతే ఎట్లయితే గట్లయింది అని చెప్పేసి సడన్గా అనుకోకుండా సిచ్యువేషన్ వచ్చింది. వాడు ఏదో ఇంటర్వ్యూకి వచ్చిండు, నేను వాడిపిస్తా తమ్మి అని అంటే వాడు థ్యాంక్ యూ అని అన్నాడు. వానికి పోయి మెసేజ్ పాడినంటే ఇష్టం అంట, నేను ఈ పాడని అంటాడు. అరే వద్దురా, నీ గొంతుకు ఎంటర్టైన్మెంట్ భలే సెట్ అవుతుందిరా, నువ్వు నవ్వించాలా, నువ్వు ఎంతకాలం నవ్విస్తే అంత గుర్తుంటావు అని అంటే ఫస్ట్ ఒప్పుకోలేదు. ఆ మామిడి పండు పాట కూడా అప్పటిదప్పుడు వాని గొంతు విని రాసిన పాట. అసలు నేను అది ప్లాన్ లేదు, ఏం లేదు. ఇవన్నీ మామిడి పండు తీయగుంటది, కాకరకాయ చేదుగుంటది, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, తీపి చేదు కాదయ్యో నీ మీద నాకు ప్రేమయ్యో, జుంతకు 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 లబ్బరి బొమ్మాయి బొమ్మ, సో బొంబాయి పిల్ల, ఈ టైప్. ఇప్పుడు నువ్వు రైటర్వి, మ్యూజిక్ కాన్సెప్ట్ చెప్తావు. అవును. సింగర్వి, యాక్టర్వి, అవును, కాన్సెప్ట్ డిజైనర్వి. సో మా కోసం ఏదైనా యాక్టింగ్ చేయాలి అంటే, గెటప్ చూస్తుంటే నాకు అరుంధతిలో బసుపతి గుర్తుకొస్తున్నాను. మంది కొంపలు ముంచిల్నే నాకు యాక్టింగ్ బాగా నచ్చింది నాకు ఆ క్యారెక్టర్. ఎందుకంటే నేను శ్మశానాల్లో నేను డైరెక్టర్ భాస్కర్ సాయి కీసరి మనోడు, మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా, ఏమొచ్చరా ఏం పోయరా కలిసి మెలిసి హాయి ఉండాలిరా, ఆకలన్నోడికి అన్నము వెట్టని బ్రతుకెందుకు, ఆపదున్నోనికి సాయం ఏయని పైసెందుకు. ఆ పాటలో బ్లైండ్ క్యారెక్టర్ వేసింది మనోడు, మీరు చూస్తే నెక్స్ట్ లెవెల్ బ్లైండ్ క్యారెక్టర్ అనమాట. సో మనోడు డైరెక్టర్ కూడా. నేను అడిగిన ఇంత చాలా కాలం తర్వాత నేను వస్తున్నా, సో నాకు డిఫరెంట్ క్యారెక్టర్లో చిన్నగా ఇస్తే నేను చేయను. యాక్టింగ్ మొత్తం నన్ను పిప్పి నువ్వు పిండి చేస్తావా, నువ్వు బొందల బొర్రమంటావు చెప్పు, గంగల దుంకుమంటే దుంకుతా. కానీ ఆ యాక్టింగ్ నన్ను చూసిందంటే అంటే నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అసురన్న ఈజ్ బ్యాక్ అని నన్ను అనాలి, అలాంటి క్యారెక్టర్ ఇస్తే చేస్తాను చెప్పిన. సో దానికి ఇప్పుడు దొంగన కొడుకుల దాంట్లో ఈ నడుములు పనిచేయవు, సో ఈ పిక్కలు పనిచేయవు, నడిచి చూపెట్టాలా. సో అది బాగుంది. క్యాజువల్ అయితే ఇట్లా కూర్చొని ఏదో మాట్లాడదాం అనుకున్నా, ఇట్లా పాడదాం అనుకున్నా, బాగా నచ్చింది. బట్ ట్రై చేసిన అనమాట, ఇట్లా ఈ నడుములు ఉండే ఇట్లా. సో అది బాగా నచ్చింది. ఏమిరా ప్రసాదు గబ్బునయ్యాలా అట్ట చూస్తున్నావేంది, నన్ను మింగుతావా ఏమి, గుడ్డు చూస్తున్నావా నా గుడ్డు, అందరూ నవ్వుతుంటే నువ్వు నా గుడ్డు చూస్తున్నావా ఏమి, ఈ టైప్ ఆఫ్ కొద్దిగా. ఒకటన్నా బసుపతి క్యారెక్టర్ ఒకటి, వదల బొమ్మాలి వదలా వదలా పిందె పండయింది పరువానికి వచ్చిందమ్మ బొమ్మాలే, వదలా నిన్ను రంజ చేసి పిండి పిప్పి చేసి నిన్ను రోమాని అనుభవిస్తా.
ప్రేమిస్తేలో భరత్. ఇది అంటే లైక్ ఇట్లా పోతూ ఉంటాడు. సో ఐసు సూపర్ సూపర్ అన్న. అన్న ఇక లైఫ్లో కంటిన్యూ ఇలాంటి పాటలే పాడతావా? లవ్ పాటలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అసురా అన్న నుంచి? ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. ఏమైనా రాసినావా? నన్ను ప్రేమించేటప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా పిల్ల, నన్ను ప్రేమతో పిలిచిన ఆ రోజులు నీకు యాదికొస్తలేవా పిల్ల, ఎంత మోసమే ఎంత ద్రోహమే గులాబీ కింద ముళ్ళు చూడలే, అమ్మాయి నీ ప్రేమ అబద్ధం, అమ్మాయి నీ ప్రేమ నాటకం, అమ్మాయి నీ ప్రేమ అబద్ధం, ఓ అమ్మాయి నీ ప్రేమ నాటకం, నన్ను ప్రేమించినప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా పిల్ల, నన్ను ప్రేమతో పిలిచిన ఆ రోజులు నీకు యాదికొస్తలేవా మళ్ళా. సో ఉన్నాయి కానీ ఎక్కువ లవ్ సాంగ్స్ ఎక్కువ. ఇప్పుడు మీలో ఇంత టాలెంట్ ఉందన్న, సీరియస్లీ అంటే ఒక ఆర్టిస్ట్కి ఏమేమి కావాలో క్వాలిటీస్ ప్రతిదీ మీ దగ్గర ఉంది, 100% ఉంది. యాక్టింగ్ వైజ్ కావచ్చు, సాంగ్ రాయడం కావచ్చు, పాడడం కావచ్చు, మ్యూజిక్ కంపోజింగ్ కావచ్చు, మీరు ప్రీవియస్లో చేసిన సాంగ్స్, ఇంత హైలీ టాలెంటెడ్ ఉంది కదా, మరి ఇలాంటి వాళ్ళకి వీళ్ళు ఎందుకు తొక్కుతున్నారంటావు ఇండస్ట్రీలో? అది కావాలనే లైక్ కావాలనే అంటే కావాలన్నా కక్కుర్తిన కొడుకులు అన్న అట్లా అని చెప్పలేను. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడో విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు అవకాశాల కోసం వీడికి వస్తారు కదా. సో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఎవరిని ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలియదు. సో వాళ్ళు వాళ్ళకు మంచి రైటరు, వాడు కళాకారుడు, వాడు బాగా డైలాగ్ చెప్పగలిగి ఉంటే, బాగా స్క్రిప్ట్ రాసి అని ఏదైనా టాలెంట్ ఉంటే వాడిని ఏం చేస్తారంటే వాడిని ఇక అంతే వాడిని డిసప్పాయింట్ చేయడం కానీ, వాడిని వాడుకోవడం కానీ, వాడిని మైండ్ ఖరాబ్ చేసి మెంటల్ లేపి ఊరు పంపడం కానీ ఇదే జరుగుతుంది తప్ప సీరియస్ చెప్పాలంటే వాడిని పుషప్ చేసే వాళ్ళు చేయరన్న. ఇప్పుడు ఇండస్ట్రీలో నీలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే మంచి ఫ్రెండ్షిప్ ఉండాలా, అవును, డబ్బు సపోర్ట్ ఉండాలా, ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళకి హార్ట్ఫుల్గా హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి. అవునవును. ఎలాంటి వాళ్ళు ఉంటే నీలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారన్న? అన్న ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఎక్కడ వెనుకడుగు వేస్తుందంటే సీరియస్లీ డబ్బు కన్నా జరుగుతుంది. డబ్బు నీ దగ్గర ఉంటే నిన్ను ఆపే మొగోడు లేడు, బంచెత్ నిన్ను ఎవడు తొకటోడు లేడు. ఎంత పెద్ద దమ్ము నాకంటే హై లెవెల్ ఎనర్జెటిక్ డైలాగులు చెప్పి ఇట్లా తిప్పి కానీ ఎవ్రీథింగ్ ఆ యాక్షన్ పాటలు చూపించి అంత పాటలు రాసి అంత దమ్మున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఎంకరేజ్మెంట్ ఆనిముత్యాలు ఉన్నారన్న. నాకు ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. బట్ నేను అందరన్నా అంత మోటివేషన్గా మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి అంత ఎనర్జెటిక్గా అంత బూస్ట్ అయితే ఇస్తాను. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఈ రోజు నీకు అవకాశం రాలేదు కావచ్చు, కానీ పగబెట్టుకొని కక్ష పెట్టుకొని పని చేయను. నేను సీరియస్ అది చెప్తున్నా. నువ్వు చాలామంది లైక్ సెలబ్రిటీస్ కానీ కొంతమంది ఏంటంటే ఫీల్డ్ని మనం జోక్ తీసుకోవాలి, మజా ఎంజాయ్ చేస్తూ చేయాలి. బలిసినోడు డబ్బున్నోడు చెప్పే డైలాగులు ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేసుకుంటే వర్క్ చేయి బాయ్, నువ్వు సక్సెస్ అవుతూ ఉంటాడు. కామన్ మ్యాన్ అట్లా సక్సెస్ కాలేడన్న, నేను సక్సెస్ కాలేను. 3 పూటల భోజనం దొరికేటోడు ఈ 100 మాటలు మాట్లాడతాడు అన్న డైలాగులు, వాడు ఎట్లయినా మాట్లాడతాడు. కానీ మనలాంటోడు కొడితే వాడిని కొట్టే తీరాలి అంతే, దట్స్ ఇట్, ఫిక్స్ నీ టార్గెట్. అది నువ్వు ప్రేమలో గెలుస్తావా, నీకు జాబ్ కావాలా, నువ్వు బిజినెస్ పెట్టి నువ్వు సక్సెస్ కావాలనుకుంటున్నావా, నువ్వు మంచి ఏదో ఒక జర్నలిస్ట్ కావాలనుకుంటున్నావు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నువ్వు ఒక మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నావు, నువ్వు డ్యాన్సర్ కావాలనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు చెప్పు. నీ టార్గెట్ గట్టిగా ఉండాలి. నిన్ను నమ్ముకున్న వాళ్ళు, నీ మీద ఆశలు పెట్టుకున్న నువ్వు మోసం చేయొద్దన్న. ఫిక్స్ ఉండాలి టార్గెట్ మనకి. 1.5 year తర్వాత అసురన్న ఎంట్రీ ఇచ్చిండు. ఆ ఎంట్రీ టైంలో నువ్వు ఒక మాట అడిగిన అన్నావు, అసురన్న ఇస్ బ్యాక్ అని ఉండాలన్న, అలాంటి క్యారెక్టర్ ఇవ్వమని. సో అసురన్న ఇస్ బ్యాక్ అనుకోవచ్చా? సూపర్ అనుకోవచ్చు అన్న. నన్ను అందరూ ప్రతి ఒక్కరు అన్నా ఏందన్నా నువ్వు ఎన్ని రోజులు ఏడున్నావు అన్న, ఏమైందన్నా అని అంటే అసురా ఈజ్ బ్యాక్ అని ప్రతి ఒక్కరు అంటున్నారు అన్న. ఇప్పుడు మీరు దొంగన కొడుకులు పాట చూస్తే, మీరు ఫుల్ సాంగ్ చూస్తే మీరు అంటారు నిజంగా ఇట్లా కూడా తిట్టొచ్చా అని అంటారు. నాకు తెలిసి ఈ ఫోక్ స్టైల్లో తిట్టుకుంటూ పాట చేసిందంటే నాకు నేను. సో ఇప్పుడు ఎవరేంటనేది మీకు అర్థమైంది కదా? అర్థమైందన్న. 1.5 year గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చారు కదా. అవును. సో ఇప్పుడు నిన్ను తొక్కడానికి రెడీగా ఉన్న వాళ్ళని నువ్వు దొక్కించుకుంటావు, నువ్వు దొక్కుతావు? నన్ను తొక్కేంత ఎవ్వనికి ఇక ఏ దమ్ము లేదు. పండబెట్టి తొక్కితే నోట్ల నుంచి కసరు వెళ్ళాలి. నాలాంటి ఆయుధాలను తీసుకొచ్చి చెప్పు తీసుకొని ముఖం మీద కొట్టినట్టు నేను చూపించకపోతే చల్ బాంచత్ ఇక నేను చెప్పనన్న, చూపిస్తా. ఎందుకంటే లైక్ బ్లడ్ బాయిల్ అవుతుంది. నేను ఏం చేసినా ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అన్న. నన్ను ఎంతమంది ఈరోజు ప్రసాద్ అన్న లాంటి వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిజామాబాద్ ప్రసాద్ అన్న లాంటి వాళ్ళు అందరూ వదిలిపెట్టిపోయారన్న. నాతో ఉన్న వాళ్ళు నన్ను బాగా అందరు మోసం చేశారు. కానీ నేను నిందించలే.
ఎవరిని నిందించాలి, ఎందుకంటే జీవితం అంటే ఇదని నాకు తెలుసు. నేను మంచి లఫూట్ దోస్తాను చేయాలి, మంచి దోస్తాను చేసిన అన్న, మంచి వాళ్ళతో చేసిన. సో ఇప్పుడు నీకు బెస్ట్ సపోర్టర్ ఎవరన్నా? ఇప్పుడైతే మాకు ప్రసాద్ అన్న. ప్రసాద్ అన్న లేకపోతే అసుర లేడు. యాక్చువల్గా అనుకోని పరిచయం. ఇప్పుడు ఆయన జుట్టు ఒక చిన్న పాటలో చిన్న క్యారెక్టర్ ఇస్తే జుట్టు పెంచుకో అన్నందుకు ఆయన మొత్తం హీరో పోసుకొని పెంచేసిండు జుట్టు. అంత డెడికేషన్ చేసిండు. నాకు ఫైనాన్షియల్గా ఎవ్వడు నన్ను వాడుకున్న నా కొడుకు అడగలేదు, ఏనాడు ఎవ్వరు కూడా నన్ను అడగలేదు. నేను చాలామంది పొలిటికల్ లీడర్స్ దగ్గర పోయినా, నా సర్టిఫికెట్స్ పట్టుకొని కానీ చాలామందిని ఎంకరేజ్ చేయండి అంటే చిల్లరగాని చూసినట్టు బిచ్చప్పని చూసినట్టు చూసిరన్న. చాలా బాధ వేసింది. తాగే కాడ 5,000 ఖర్చు పెడతావు కానీ అన్న నేను ఒక పాట చేస్తున్నా లేకపోతే ఒక యాక్టింగ్ చేస్తానని ఒక ట్రై చేస్తున్నా అంటే ఎవడు పెట్టాడు. నేను చూసిన గంటలు కూర్చోబెట్టుకున్నాను. అలాంటి టైంలో మనం బాధలు ఉన్న టైంలో ముక్కుమోహం లేని మనిషి మన మీద ప్రొడక్షన్ చేసే అంత వ్యక్తి ఎవరు ఉంటారు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నా వల్ల ఆయన ఎవరో ఎట్లనో మోసపోయిండని తెలిసి అన్న నువ్వు బాధపడొద్దు, శివుని పేరు చెప్తున్నావు, అందులోనూ నా పాట చూసి నువ్వు నన్ను కలవాలని చెప్పేసి అన్నోన్ పర్సన్కి డబ్బులు ఇచ్చి మోసపోయిన వ్యక్తి అన్న. నేను కాపాడుతాను అని పాట చేసిన పోయినా డైరెక్ట్ నాకు నిజామాబాద్ అక్కడ ఏరియా కూడా తెలియదు. పోయినా ఒక డిఓపికి కాల్ చేసిన, పట్టుకొని పోయినా డైరెక్ట్ ఆ పాట తీసి అన్నకు సక్సెస్ ఇచ్చిన. ఆ బంధుత్వము ఈ రోజు వరకు ఉందంటే నా సక్సెస్ అదే. ఇంకా ఒక్కడి దాడాలని నా లఫ్డ్ నా కొడుకులు, లంగాలు, లుచ్చగాళ్ళు, బ్రోకర్ నా కొడుకులు 100 మంది అవసరం లేదు. నాకు మస్తు బలగా ఉందన్న, కానీ నాకు వద్దు, ఒక్కడి చాలు. ఆ ఒక్కడు ప్రసాద్ అన్నకి వెల్కమ్ చెప్దాము మరి. తప్పకుండా చెప్పాలి. ప్రసాద్ అన్న రాన్న రండి. సో ప్రసాద్ అన్న నమస్తే. నమస్తే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా అలాంటి టాలెంటెడ్ పర్సన్స్కి మీలాంటి ఒక బ్యాక్ బోన్ ఉంటే నిజంగా హిస్టరీ క్రియేట్ చేయొచ్చు అన్న. ఎంత టాలెంట్ ఉన్నా సరే ప్రొడ్యూసర్ లేకపోతే టాలెంటెడ్ అనేటోళ్ళు బయటికి రారన్న. అలాంటిది అంత దూరం ఉండి ఏ అనుబంధం లేకపోయినా సరే ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేసిన చూడన్న. నిజంగా ఒక కళాకారునికి నువ్వు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ప్రసాద్ అన్న మీరు ఏం చేస్తుంటారు అసలు? నా కిరణ్ షాప్ అన్న. కిరాణా షాప్. సో మీకెందుకు ప్రొడ్యూస్ చేయాలి, ఆయనకు సపోర్ట్ చేయాలని ఆయన నమ్మిన వాళ్ళు అందరూ మోసం చేశారు కదా, మరి నువ్వెందుకు సాయం చేయాలనుకున్నావు? అన్న నాకు ఎలా పరిచయం అంటే ఒక మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుంటాడు, రాయల్ రావుట్ల యూట్యూబ్ ఛానల్ అని. అతని కోసమని సేమ్ అన్న ఎలా మోసపోయాడో నేను కూడా మోసపోయా ఒకరికిచ్చి. అన్న డబ్బులు ఇచ్చిన, అసురతో పాట పాడిస్తా అన్నారు, అన్నీ చేస్తా అన్నారు, లేట్ అవుతుంది మరి ఎట్లా అని చెప్పేసి అసుర నెంబర్ కనుక్కొని మరి అసురకు ఫోన్ చేశాను అనమాట. అన్న మరి నీతో పాట పాడిస్తా అన్నాడు అంటే, నాతో ఎవరు పాట పాడిస్తా అన్నారు, నాకు ఎవరైనా డబ్బులు ఇవ్వలేదు, నేను ఇలా కాలేదంటే, మరి అన్న నేను నీ పేరు చెప్తేనే ఇదైనా మరి అన్న నేను మోసపోతున్నా మరి ఎట్లా అని అంటే, అప్పుడు అన్న నువ్వు మోసపోవద్దు, నేను ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినావో చెప్పంటే అప్పుడు ఇక డీటెయిల్స్ చెప్పానమాట. అన్నకి ఇట్లా సో అండ్ సో ఇట్లా ఉందంటే సరే అని చెప్పేసి అన్న నా దగ్గరికి రావడం జరిగింది. అప్పటి వరకు మాకు ముఖ పరిచయాలు లేవు. పాట రాసిన పాడిన అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ షూట్ కోసం మాత్రం మా ఊర్లోనే పెట్టుకుందాం అన్న, ఒకసారి నువ్వు రా అంటే అప్పుడు వచ్చిండు, అప్పుడు ముఖ పరిచయం. సరే ఇప్పుడు ఆయన అంటే యాక్టింగ్ పిచ్చోడు కాబట్టి శ్మశానంలో బోర్లాడుతుండు, కాటికబ్ర గెటప్ వేసిండు, మరి నువ్వెందుకు ఈ గెటప్ వేసుకున్నావు? అంటించిన అన్న నాలాగా ఒకటి నేను నీలాగా అనేది కాన్సెప్ట్ చేద్దామని ఇలా అనుకుంటున్నాం. ఓకే, అయితే ఊకే నేను చూస్తే రొటీన్ అవుతుంది కదా, నువ్వు అసురలాగా నువ్వు జుట్టు గడ్డం పెంచుకో, నేను ఒక చిన్న భక్తులాగా వేరే నేను క్యారెక్టర్ ఇస్తాను అనుకున్నా. బట్ ఈయన మంచి హెవీ పర్సనాలిటీ గట్టిగా ఉండేసరికి ఈయనకు సెట్ అయిపోయాడు. నన్ను అసుర అనేటోళ్ళు ఈయన అసుర అంటారు. సరే శివుని సాంగ్ కోసం అని చెప్పేసి కాదన్నా. ఇప్పుడు గడ్డం అనుకో ఈజీగా పెంచుకోవచ్చు, బాడీ అనుకో ఈజీగా పెంచుకోవచ్చు, లావ్ అనుకో ఈజీగా వచ్చు, కానీ జుట్టు పెంచడం అనేది చాలా పెద్ద టాస్క్. ఒక్క క్యారెక్టర్ ఇస్తే జుట్టు పెంచుకోమంటే జుట్టు పెంచేసినావు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 years పట్టింది. 2 years పట్టిందా? 2 years వెయిట్ చేసినావు క్యారెక్టర్ కోసం అంటే అంత డెడికేషన్గా అంత ప్రేమతో ఉన్నావు. సో ఒక్కసారి నీ టాలెంట్ కూడా చూద్దామని ఒకటి మంచి యాక్టింగ్ చేస్తావు అంటే అసురా నీ గురించి చెప్పిండు, పిచ్చోల్లాగా చేస్తావు. నాకంటే ఎక్కువ పిచ్చోల్లాగా అన్ననే బాగా చేస్తాడు. అవునా? చెయ్యన్నా, నీ జుట్టు బలి సెట్ అయితే ఇంకా వస్తున్నావు ఇంకా ఏందన్నా మస్తు చేస్తాడు. కెమెరాతో ఫస్ట్ ఇంటర్వ్యూ కదా అన్న, ఫుల్ టాలెంటెడ్ అన్న. సీరియస్ నేను ఇప్పుడు చేపిస్తాడు. 1 2 3 గో. ఈ విధంగా చేపిస్తావు యాక్టింగ్ అన్నతో? అలా చెప్పాలన్నట్టు మనం కొద్దిగా దూరితే అట్లా. మాదేమో ఫీల్డ్ వేరు, అన్న ఫీల్డ్ వేరు. వచ్చి మరి అన్నీ అన్నయ్య చేస్తాడు కాబట్టి
ప్రతి పాటలో కూడా నన్ను ఉండాలని చెప్పేసి సెంటిమెంట్ సెంటిమెంట్ మీ ఊర్లో ఎట్లా ఉందన్న రెస్పాన్స్ సాంగ్స్ చేసిన తర్వాత ఏమనిపించింది? ఫస్ట్లో చాలామంది తెలియదు, చూసిన కొద్దీ అన్న చాలా బాగా చేస్తున్నావు అన్న అయితే మరి చాలామందితో మోసపోయిండు. మరి అన్నిటి గురించి పాట రాస్తున్నాం, మరి మోసపోయిన వాళ్ళ గురించి కూడా ఒకసారి అన్నీ కూడా చెప్తుంటాం, మనం ఎట్లా చెప్పాలనేది చేసినాము. మా పాటలో కూడా ఇదే గెటప్లు ఉంటాయి మా ఇద్దరికి కూడా. అన్న నీ పెళ్ళి అంటే నెక్స్ట్ ఇయర్ కదా? నెక్స్ట్ ఇయర్ కాదన్న, నెక్స్ట్ నవంబర్ దీపావళిలో అయిపోతుంది. అవును, మరి అన్న పెళ్ళి ఎప్పుడు? అన్న ముదురు ఇంకా టెంకాయ అన్న 96లో అయింది. 96లో అయింది అన్న. పిల్లలు ఎంతమంది అన్న? నాకు ఒక కూతురు, 2 మనవాళ్ళు. మంచి బ్యాక్గ్రౌండ్ అన్నది. వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారన్న నీకు సాంగ్ చేసినప్పుడు? ఓకే అండి, నా మనవడు నువ్వు ఫోన్లో కానొస్తా అనేవాడు, నిజంగా కానొచ్చట్టుగా చేసుకున్నాను నేను. అంటే ఈయనతో అందరూ ముసలోళ్ళు అయిపోయారు, నేను మాత్రం ఎంగా ఉన్నాడు. మీ ఇద్దరిని ఎప్పుడైనా విడదీద్దామని ఎవరు ట్రై చేయలేదా? అంటే అసుర అన్న మీద చాలా మంది పగ పెట్టుకున్నారు, ఆయనని టాలెంట్ని బయటికి దేవద్దని తొక్కేద్దామని చూస్తారు. ఆయన తొక్కించుకునే టైప్ కాదు అసలు. సో నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కదా, నువ్వు ఎందుకు ఆయనకు ప్రొడ్యూస్ చేస్తున్నావు అది అని ఎవరైనా అడిగిరా, చెప్పిరా? అన్నారా అన్న? నేనైతే ఇప్పుడు అడగలే ఈ విషయం. ఇప్పుడు ఎవరేం అడగలేదు, అడిగినా కానీ మాది దూరం కాదు. అంతే, మాది దూరం కాదు. ఎప్పుడన్నా అనిపించిందా అరే పెట్టిన పైసలు రిటర్న్ వస్తేలో పైసలు పెట్టడం అవసరమా అని అనిపించిందా? వస్తుంటాయి కదన్నా, అంటే దీనికి రాకున్నా ఇంకో దాంట్లో వస్తుంటాయి. అంటే ఏది వచ్చినా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అట్లా. ఓకే, ఒకవేళ అన్న సపోర్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు అసుర అనే టైం ఉండకపోతుండేనా? అరే ఇప్పుడు సీరియస్ చెప్తున్నా, నేను చచ్చిపోదాం అనుకున్నా, సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. అడగండి అన్న, ఇదే అన్ననే నన్ను కాపాడు 2 times. మెంటల్ నా డిప్రెషన్ నా వల్ల కాల. టైంకి పాటలు రావు, టైంకి వీడియోలు రావు, అది ఏందన్నా లైక్ దరిద్రం ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయింది నాకు. సీరియస్గా మనం ఏడు పోయినా నీడ మనల్ని ఎట్లా వెంటాడుతుందో, ఏది చేసినా సక్సెస్ కావట్లేదు. ఆ మెంటల్ ప్రెషర్, ఈ మాటలు మైండ్లో 2 సార్లు చచ్చిపోదాం అనుకుంటా అన్ననే. ఇట్లా చేస్తున్నావు ఏంది, అట్లా చేస్తున్నావు అని చెప్పేసి నన్ను దారిలో పెట్టింది అయితే అన్న. నిజంగా చచ్చిపోతుండే నేను సీరియస్గా, కానీ ఎందుకు ఆ మూడ్లో పిచ్చి పనులు చేస్తుంటాను. కానీ డిఓపీలు మాత్రం చాలా మోసం చేశారు అన్నకి. డిఓపీలు ఎందుకంటే డిఓపీలు అన్న ఎట్లా మోసం చేసారు వాళ్ళు? టైంకి ఇయ్యక కానీ ఇప్పుడు అసుర అంటే ఇలాంటి పర్సన్ అంటే కేవలం ఒక పాట చేసి ఒడిపించుకునే క్యారెక్టర్ కాదు. టాలెంట్ ఉందంటే వీడిని కూడా ఇండస్ట్రీ నాకు ఎవడైనా ఉండొచ్చు అన్న. మనతో ఒక 10 రోజుల జర్నీ చేయని వాడు 10 సంవత్సరాల జర్నీ చేయని, ఆ 10 రోజుల బాండింగ్లోనే అంత ప్రేమ చూపించాయి. ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళతో మనం వర్క్ చేసేది. సో నువ్వు కూడా రావాలి, ఇండస్ట్రీలోకి రావాలి, ఇట్లా పూజ చేస్తా. కానీ ఆ కొడుకులకు వేరే వాళ్ళకి అట్లా ఆ ఫీల్ ఉండదన్న. తిన్నమా, తాగినమా, పన్నమా, పోయినామా అని ఉంటుంది. బట్ మనం ఒక్కొక్క రూపాయి, ఇప్పుడు అన్నలాంటోళ్ళు మనంటోళ్ళు పాట చేయాలంటే అంత ఈజీ కాదు. మినిమం ఒక పాటకు 50,000 60,000 పెట్టాలండి, చేయాలంటే చాలా కష్టం. రూపాయి దగ్గర వేసుకొని మేము చేస్తాం. బట్ వీళ్ళు ఇట్లా ఏం చేస్తారంటే తాగుడుకు తినుడుకు ఉన్న ప్రియారిటీకి ఇచ్చే ప్రియారిటీ మనకి ఇయ్యరు. ఇది చాలామంది జరుగుతుంది, మనం అనుకున్న టైంకి ఇయ్యరు. అట్లనే చాలా మందితో మాటలు పడాల్సి వచ్చింది, తిప్పు తినాల్సి వచ్చింది, చాలా బాధలు పడ్డాన్న. కానీ కెమెరా అంటే నిజంగా ఆ వాల్యూ తెలిసిన వాడైతే కెమెరా మీద చేయాలంటే దమ్ము ఉండాలన్న. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మొత్తం మన ముఖంని చూపిస్తుంది కెమెరా. ఆ కెమెరాతో నేను మజాక్లు ఆడుతున్నావు అంటే అది ఎంత తప్పో ఆ డిఓపిస్ కూడా అర్థం కావాలని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే తప్పు మరలాంటి మొహాలను చూపించే మీరు, హైలైట్ చేసే మీరు ఆ కెమెరాలో మా ముఖాలను దాచేసి కానీ టైంకి ఇవ్వకపోవడం వల్ల మన ఫాలోవర్స్ బాధపడ్డారు. ఆ బాధ ఈ బాధ మంచిది కాదు. డబ్బులు బరాబర్, తినుడు బరాబర్, తాగుడు బరాబర్, ఎంజాయ్ బరాబర్, కష్ట సుఖాలన్నీ మంచిగా పంచుకుంటాం. కానీ సమయానికి మనకు రాకపోతే, ఒక మేడం అయితే నన్ను అసుర కాల్ముక్త దండం పెడితే నాకు పాట కావాలన్నది. డిఓపిస్ చేసిన కారణాలు చెప్తున్నా, చాలా దుఃఖం వచ్చింది. వాళ్ళ వల్ల కూడా నీ పేరు కొంచెం చెడిపోయింది. వాళ్ళ టైంకి అవుట్పుట్ ఇయ్యక ఒక నా కొడుకు అయితే పాట చెడగొట్టిండు, కావాలని ఎడిటింగ్ కావాలని చెడగొట్టిండు. నేను వెతుక్కుంటూ పోయినా, వదిలేసిపోయినా. నాకు పోనీలే మనిషి అన్నప్పుడు మారుతాడు, బండరాలు కూడా కరిగిపోతాయి సాహిత్యానికి అన్నట్టు. ఇంత మంచి నాకు ఏ కల్మషం ఉండదన్న మా మనసులో. ఎంత దొంగనే కానీ లంగనే నాకు గలీజ్ పడ తిట్టినంతో కూడా ఏదో ఏ ఫ్లోలు అన్నాడు, తీరా బాబుని పోనీ తెరపీయడం మనకు తోడు ఉంటాడు అన్నట్టుగా పోతాం. మేము అట్లా కలుపుకొని పోతాం. కానీ చాలా మోసం చేశారు డిఓపీస్. ఇలా ఆ పేరు చెప్పలేను, కానీ మా జీవితంలో అయితే నాశనం చేసి మాది గట్టిగా ఉండేరా బాబు కాబట్టి మేము తట్టుకున్నాం. కానీ అందరు తట్టుకోవాలంటే అట్లా కాదు అన్న. నేను శివ భగవాన్కి చాలా వీరాభిమాని అన్న, చాలా పెద్ద భక్తుని. హరార మహాదేవ్కి, మహాదేవ్ శంభో శంకర ఆ సాంగ్తోనే మీరు కలిసిరు కాబట్టి మా కోసం ఒక్కసారి మా శివుని సాంగ్ ఆడినంతసేపు పాడిస్తారా? నిజంగా ఆ పాట ఈ పాట కాపాడాలి. ఆ పాటనే మా బంధాన్ని కలిపింది. మేమిద్దరం సాంగ్ ఉన్నాం, మనం ఎట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రొడ్యూస్ కూడా జర గట్టిగా చేయాలి ఇంకా ముందు.
ఆడినంతసేపు ఆడిస్తావు బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు ఆడినంతసేపు ఆడిస్తావు బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు శివుడా నీ మాయ తెలియదు శివుడా నీ లీల తెలియదు ఓ శివా నా పరమ శివా ఓ శివా నా పరమ శివా అంతట నీవే అంటారు నువ్వు ఈడ ఉంటావో తెలియదు నువ్వు ఈడ ఉంటావో తెలియదు నీ మాయలు తెలువని లోకము నీ మాయలు తెలువని లోకము కన్నీళ్లు వెడుతుంది చూడవు నువ్వు లేకపోతే సృష్టి నడువదట చీమల పుట్టలు పాముల కాయే మానవధనము మంది పాలాయే శివుడా నీ మాయ తెలువదయ శివుడా నీ లీల తెలువదయా పాట. సూపర్ అన్న. నీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు అన్న? నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్పాలన్నా నా గుండె ధైర్యానికి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎవరికి చెప్పను, అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా పెద్ద అంటే సపోర్ట్ లేదంటే వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎవరి సపోర్ట్ లేదు, ఎవరో కొంతమంది నాతో ఉన్నోళ్ళు ఉన్నారు తప్ప నా గుండె ధైర్యం గొప్పది కాకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేటోని కాదు చెప్పేటోని కాదు. నా గుండె ధైర్యానికి నా పేరుకు నాకు నేను సెల్యూట్ చెప్పుకుంటా. ఎవరు నన్ను మోటివేట్ చేయలే. అందరినీ మోటివేట్ చేసే నేనే చచ్చిపోవాలనుకున్న క్యారెక్టర్ని బతికిందంటే నా ధైర్యం కూడా కావాలన్నా. మన చిత్తశుద్ధి లేని కూడా ఈ పని జరగదంటారు, జరిగింది. ఇక అడపదడప అన్ననైతే నాతో ఎప్పుడు అన్నకు థ్యాంక్స్ చెప్తాను, దూరం అయిపోతాడు కాబట్టి అవసరం లేదు. మోసం చేసిన వాళ్ళకి కూడా ధన్యవాదాలని చెప్తా. ఎందుకంటే థ్యాంక్ యూ, నా వల్ల సంపాదించవచ్చు, నా వల్ల మంచిగా ఉండొచ్చు, నన్ను మోసం చేయొచ్చు, నాకు టైంకి పుట్టి చేయకపోవచ్చు, నన్ను ఆగం చేయొచ్చు, నన్ను మెంటల్ పిచ్చి లేపు కూడా కృష్ణనగర్లో పంపొచ్చు. కానీ ఈ పిచ్చి నా కొడుకు ఇండస్ట్రీకి ఇప్పుడు పోయి అయితే చూపిస్తా. నేను ఊకపోయినా నా ఎవరినో వారసున్న నా ఆయుధాన్ని తయారు చేసినా చూపిస్తా. అప్పుడే చేస్తా. ఈ బొందల గడ్డలో ఒట్టే చెప్తున్నాను నేను. అప్పటి వరకు వదిలిపెట్టా. నా ఊపిరి పోయి నా కిస్మత్ ఉన్నంత వరకు కొట్లాడతా. నాకు చేత కాకపోతే ఒక ఆయుధాన్ని తయారు చేసి. నీకు బొందలగడ్డ తిరిగి అలవాటైంది అనుకోవచ్చా? అలవాటైందా? ఇంత ఉనికే ఫోన్ చేసి అన్న ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చినానని చెప్పిన. అని నిజంగానా అంటే అది చాలా బాగుందన్న, మంచి మంచి స్టిల్స్ ఇవ్వచ్చు, ఎగ్దమ్ లొకేషన్ అని అన్న. అంటే ఇంటర్వ్యూ వస్తాను తెలియదు. అవునా వీడియో కాల్ చేసి చూపించిన అన్ని మర్రి చెట్లు బొందలు. ఏందన్నా నువ్వు ఏడిపోయి ఏమవుతున్నావు ఎవడన్నా ఎగ్జాంపుల్ అన్న, లైక్ పబ్బులు ఉంటాడు, బార్లు ఉంటాడు, ఎన్నో అడవిలో పోయి ఊర్లలో ప్రకృతి చూపిస్తా అన్నవరా, నీకేం పోయే కలనన్నా. నీకు దండం ఆయన. అసలు అన్న థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి పాటలతో ఇంకా నువ్వు ముందుకు రావాలి. నువ్వు పాడిన పాటలు అయితే నెక్స్ట్ లెవెల్ హిట్ ఉన్నాయి. నేను ఎవరెవరైతే తొక్కాలనుకున్నారో ఇప్పుడు నీ టైం అనేది వచ్చింది. నువ్వు 100% వాళ్ళకి సమాధానం ఇచ్చినావు అనుకుంటున్నా. అండ్ ప్రసాద్ అన్న, ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి మీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇలాగే ప్రొడ్యూస్ చేస్తూ ఉండండి. మీకు ఇంకా మంచి హిట్ పడాలి. అండ్ మీలో కూడా ఒక మంచి నటుడు ఉన్నాడు, నిజంగా సూపర్. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి నా తరఫున, మా ఛానల్ తరఫున, మా వ్యూవర్స్ తరఫున కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఏదైనా గెస్ట్కి ఇంటర్వ్యూ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ తేజ. థ్యాంక్ యూ అన్న. నువ్వు అట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో, నువ్వు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంట రావురో, సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు. సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంట రావురో. నీతో అవసరముంటే ఒకలా ఉంటారు, అవసరమే తీరాక ఇంకోలా ఉంటారు. నీతో అవసరముంటే ఒకలా ఉంటారు, అవసరమే తీరాక ఇంకోలా ఉంటారు. నీ ముందర నవ్వుతారు, నీ వెనకే వెకిరిస్తారు. నీ మనసుకు గాయం చేసి కన్నీటికి కారణమవుతారు. నీతోనే అవసరం, కేవలం ఒక అవసరం. పైసకే విలువ ఉంది, ఈ మనిషికి మనసుకు విలువనదేడుంది. పైసకే విలువ ఉంది, ఈ మనిషికి మనసుకు విలువనదేడుంది.